నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక భద్రతను పెంపొందించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో అద్భుతమైన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉద్దేశించిన సమగ్ర ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి వేదికగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 14 ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనుంది. ఉద్యోగులపై కానీ ప్రభుత్వ ఖజానాపై కానీ ఎలాంటి ప్రీమియం భారం పడకుండా కేవలం జీతాల ఖాతాలో ఉండే బ్యాంకర్ల భాగస్వామ్యంతోనే ఈ ఉచిత బీమాను అందించడం దేశ చరిత్రలోనే మొదటిసారి కావటం విశేషం. ఈ సరికొత్త బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, తాత్కాలిక సిబ్బందితో కలిపి దాదాపు 10 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. బ్యాంక్ ఖాతాల ద్వారా జీతాలు పొందే ప్రతి ఉద్యోగికి ఈ రక్షణ లభిస్తుంది. ఉద్యోగి జీతం పొందే బ్యాంకు నిబంధనలను బట్టి ప్రమాదవశాత్తు మరణిస్తే కనీసం 60 లక్షల నుండి గరిష్టంగా 1.2 కోట్ల వరకు వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందుతుంది. ఒకవేళ విమాన ప్రమాదంలో మరణిస్తే ఈ పరిహారాన్ని 2 కోట్లకు పెంచారు. గతంలో సింగరేణి క్యాలరీస్ కార్మికులకు పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేయగా అక్కడ దురదృష్టవశాత్తు మరణించిన సుమారు 45 మంది కార్మికుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం అందింది. ఈ పథకం విజయవంతం కావడంతో ప్రభుత్వం ఇప్పుడు దీనిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగుల ప్రమాద బీమా పథకానికి ఆమోదం లభించింది. ఇప్పుడు పరిపాలనా పరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఇది కార్యరూపం దాల్చుతోంది. ఈ బీమాతో పాటు 60 ఏళ్లలోపు సహజ మరణం సంభవిస్తే 10 లక్షల టర్మ్ లైఫ్ కవర్ కూడా ఉద్యోగులకు లభించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘంతో పాటు వివిధ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా జూలై మొదటి వారంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్లెస్ ఈహెచ్ఎస్ డిజిటల్ హెల్త్ కార్డులను కూడా పంపిణీ చేయడానికి కొత్త పీఆర్సీ అమలుపై దృష్టి పెట్టడానికి రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇక హైదరాబాద్ నానక్రామ్గూడలోని యుఎస్ కాన్సులేట్ కు వెళ్లేటువంటి ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టేందుకు సైబరాబాద్ నగరపాలక సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3 కార్పొరేషన్ల ప్రత్యేక అధికారి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన మాదాపూర్లోని సిఎంసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గచ్చిబౌలిలోని క్యూసిటీ కూడలి నుండి ఇక ఐఆర్డిఏ కూడలి వరకు ఉన్నటువంటి కీలక రహదారికి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేస్తూ సిఎంసి తీర్మానం చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపాలని నిర్ణయించారు. అమెరికా కాన్సులేట్ పక్కనే ఈ రోడ్డు ఉండటం అంతర్జాతీయంగా హైదరాబాద్ ఇమేజ్ ను పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిఎంసి పరిధి నుండి హైడ్రాకు 20.60 కోట్ల నిధులు ఇవ్వాలనే ప్రతిపాదనపై ఈ సమావేశంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన 3 కార్పొరేషన్లలో కూడా ఈ నిధుల ట్రాన్స్ఫర్ అంశం ఇంకా పెండింగ్ లోనే ఉన్నందున దీనిపై ఒక స్పష్టమైన పరిష్కారం కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలని జయేష్ రంజన్ నిర్ణయించారు. దీనితో పాటు ఐకియా స్టోర్ సమీపంలో పేరుకుపోయిన భారీ నిర్మాణ వ్యర్థాల కుప్పలకు శాస్త్రీయంగా పరిష్కారం చూపేందుకు ఒక స్పెషల్ కన్సల్టెన్సీని నియమించాలని, అలాగే జీడిమెట్ల వార్డు కార్యాలయాన్ని ఎక్సైజ్ శాఖ అవసరాల కోసం కేటాయించాలని సభ నిర్ణయించింది. నగరంలో క్రీడా వసతులు, కార్మికుల సంక్షేమం, మౌలిక వసతుల మెరుగుదలకు సంబంధించి మరికొన్ని కీలక తీర్మానాలకు ఈ మీటింగ్ లో ఆమోదం లభించింది. షేర్లింగంపల్లి జోన్లోని 5 ప్రధాన ప్రాంతాల్లో సిఎస్ఆర్ నిధులు, ట్రిపుల్ పద్ధతిలో ఆధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ల డెవలప్మెంట్ కు శ్రీకారం చుట్టనున్నారు. అమెజాన్ సంస్థ భాగస్వామ్యంతో డెలివరీ బాయ్స్, గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రెస్ట్, వెల్నెస్ కేంద్రాల ఏర్పాటు చేయడంతో పాటు సుమారు 3 కోట్ల బడ్జెట్ తో మాదాపూర్లోని శ్మశాన వాటికను మరింత ఆధునీకరించేందుకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.